జెన్కో ఎగ్జామ్ సీరియస్గా క్రాక్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. చాలా ఇన్సైట్స్, చాలా డిస్కషన్ దీనిలో జరుగుతూ ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, సో TSGENCO 2015 క్వశ్చన్ పేపర్ని అనాలిసిస్ చేద్దాం. దాన్ని ఉన్నటువంటి క్వశ్చన్స్ని కూడా మనం ఒకసారి కీ సొల్యూషన్స్ అవన్నీ కూడా రివ్యూ చేద్దాం. సో ఒకసారి 2015 పేపర్ చూస్తే అప్పుడు 2015లో జెన్కోలో క్వశ్చన్స్ ఏ విధంగా వెయిటేజ్ తీసుకున్నారు సబ్జెక్ట్ వైజ్ చూసుకుంటే ఈ విధంగా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఉన్నది వెయిటేజ్ అనేది చూసుకుంటే సిమిలర్ కైండ్ ఆఫ్ వెయిటేజ్ ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దగ్గర చూసుకుంటే ఇక్కడ పవర్ సిస్టమ్స్ అండ్ మెషిన్సే మేజర్ రోల్ ప్లే చేస్తుండే అప్పుడు. ఆ తర్వాత పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అనేది మేజర్ రోల్ ఇచ్చారు. సో ఇప్పుడు పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్తో పాటు కొత్తగా వచ్చినటువంటివి ఏంది, థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్ అని 2 కొత్త మెకానికల్ సబ్జెక్ట్స్ వచ్చినాయి. సో వీటికి కూడా అదే రేంజ్ ఆఫ్ వెయిటేజ్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే 11 మార్క్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్ అని కాదు దాని మీనింగు. ఈ పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, థర్మల్, హీట్, థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కలుపుకొని దాదాపుగా దీనికి ఒక 20 మార్క్స్ టు 25 మార్క్స్ ఇచ్చే అవకాశం ఉన్నది 3 టాపిక్స్ కలుపుకొని. పవర్ సిస్టమ్స్ ఇదే రేంజ్లో 20 మెయింటైన్ చేయడానికి ఛాన్స్ ఉన్నది. అండ్ ఆ తర్వాత హైయెస్ట్ వెయిటేజ్ ఇచ్చింది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు కూడా మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్కి మంచి వెయిటేజ్ ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే జెన్కో వాళ్ళు సిలబస్ని వాళ్ళ యొక్క ఆపరేషన్స్ తగ్గట్టుగా మాడిఫై చేసుకున్నారు అని అంటే సిలబస్లో చూస్ చేసుకునే కంటెంట్ క్వశ్చన్స్ని కూడా వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ డ్యూటీస్కి తగ్గట్టుగానే చేసుకుంటారని అనిపిస్తూ ఉన్నది ఇక్కడ చూస్తుంటే. లేకపోతే వేరే వాళ్ళు ఇప్పుడు లేదైతే ట్రాన్స్కో, డిస్కామ్స్లో అయితే గేట్ సిలబస్ ఇచ్చారు ఇదివరకు. ఇప్పుడు డిస్కామ్స్ అని అంటే డిస్ట్రిబ్యూషన్ మీద ఫోకస్ ఎక్కువ అవసరం పడుతుంది, ట్రాన్స్కో అంటే ట్రాన్స్మిషన్ మీద ఫోకస్ ఎక్కువ పడుతుంది, అంటే బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ డ్యూటీస్. జెన్కో ఆ విధంగా పోలేదు, వాళ్ళ నేచర్ ఆఫ్ డ్యూటీస్ తగ్గట్టుగానే ఇంకా డెప్త్గా వేరు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాడికి మెకానికల్ సబ్జెక్ట్ చెప్పారు, అంటే విచ్ ఇస్ రిలవెంట్ టు ద పవర్ ప్లాంట్ ఆపరేషన్. సో క్వశ్చన్స్ చాయిస్ కూడా అదే రేంజ్లో పోతారు. సో ఆ రకంగా చూసుకుంటే ఎక్కువ వెయిటేజ్ వచ్చేసి మనకి పవర్ సిస్టమ్స్కి ఉండడానికి ఛాన్స్ ఉన్నది. పవర్ సిస్టమ్స్ కంటే ఎక్కువ వెయిటేజ్ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి 3 మెకానికల్ టాపిక్స్కి కలిపి 3 సబ్జెక్ట్స్ కలిపి 20 to 25 మార్క్స్ దాకా వెయిటేజ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. పవర్ సిస్టమ్స్ అదే రేంజ్లో మెయింటైన్ అవుతుంది 20 ± మెషిన్స్కి ఎట్లయినా ఉండేదే. ఓకే, ఆ తర్వాత మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ తర్వాత కంట్రోల్ సిస్టమ్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్, అంటే ఇవి మోస్ట్ క్రూషియల్ సబ్జెక్ట్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ ప్రాసెస్లో సర్క్యూట్స్కి వెయిటేజ్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, మిగతా కొత్త ఏమి సబ్జెక్ట్స్ ఉన్నా కూడా వాటన్నిటికి కూడా వెయిటేజ్ తగ్గిపోయేటువంటి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మెకానికల్ టాపిక్స్ అనేది ఫోర్ ఫ్రంట్లోకి వస్తున్నాయి కాబట్టి. ఓకే, సో ఒకసారి చేంజెస్ ఇన్ 2023 జెన్కో ఏఈ అంటే ఇప్పుడు వచ్చినటువంటి జెన్కోలో అసలు ఏమేమి చేంజెస్ ఉన్నవి ప్రీవియస్ 2015 సిలబస్ కంపేర్ చేసుకుంటే అనేది చూసుకుంటే, ఎలక్ట్రికల్ సిలబస్ అనేది ఏదైతే ఉన్నదో ఎలక్ట్రికల్ పోర్షను ఇది డిట్టో కాపీ పేస్ట్ ఫ్రమ్ IES సిలబస్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ సిలబస్కి కాపీ పేస్ట్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఆ యొక్క టెక్నికల్ సిలబస్లో మ్యాథమెటిక్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్ అనే 2 టాపిక్స్ ఉంటాయి సబ్జెక్ట్స్, అవి 2 తీసేస్తే మిగతా పార్ట్ అంతా ఒకటే. అడిషనల్గా ఈ మెకానికల్ టాపిక్స్ 3 యాడ్ చేశారు. సో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అనేది రీటైన్ చేయడం జరిగింది, ప్రీవియస్గా ఉన్నటువంటి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ అదేవిధంగా రీటైన్ చేస్తూ అడిషనల్గా 2 మెకానికల్ సబ్జెక్ట్స్ని కూడా యాడ్ చేసుకున్నారు. లైక్ థర్మోడైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్ అని 2 మెకానికల్ సబ్జెక్ట్స్ అడిషనల్గా వచ్చినాయి. తర్వాత IES సిలబస్ తీసుకున్నారు కాబట్టి ప్రీవియస్ సిలబస్ కంపేర్ చేసుకుంటే ఏం చేంజెస్ వచ్చినాయి అంటే సర్క్యూట్స్ లోపల ఫీల్డ్స్ అనేది ఒకటి యాడ్ చేశారు, విచ్ ఇస్ నథింగ్ బట్ ద EMF. దీనికి మహా అయితే ఒక క్వశ్చన్ 2 క్వశ్చన్ల కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము దీంట్లో. ఓకే, దీనికి 1 or 2 క్వశ్చన్స్, రైట్. సో ఒక 1 to 2 క్వశ్చన్స్ మాత్రమే ఫీల్డ్స్ వర్క్ మాత్రమే ఎక్స్పెక్టెడ్. అండ్ మిగతా ఈ సర్క్యూట్స్కి ఒక 4 క్వశ్చన్లు వచ్చినా 5 క్వశ్చన్లు వచ్చినా అవకాశం ఉంటుంది. సర్క్యూట్స్లో ఓవరాల్గా 4 to 5 క్వశ్చన్స్ వరకు నేను గెస్ చేస్తున్నాను. ఆ 4 to 5లోనే ఈ 1 or 2 ఇది ఉంటుంది, అర్థమైందా? అంటే ఒక క్వశ్చన్ ఫీల్డ్ నుంచి వచ్చిందంటే ఒక 4 సర్క్యూట్స్ నుంచి ఇస్తాడు, ఆ రకంగా ఉంటుంది అనమాట. అండ్ కొత్తగా సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ యాడ్ అయింది యాజ్ కంపేర్ టు ప్రీవియస్ సిలబస్, అంటే ఎందుకంటే IES సిలబస్లో సిగ్నల్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో ఏం కొత్తగా ఇచ్చారనంటే అనలాగ్ కమ్యూనికేషన్ బేసిక్స్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. అనలాగ్ కమ్యూనికేషన్ బేసిక్స్ ఏంటిదని అంటే బేసిక్గా మన సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ సబ్జెక్ట్ ఏది ఉంటుందో దానికి కంటిన్యూషన్ లాగా ఉంటుందన్నమాట. సో ఈ అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో కంటే ఇది సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్ లాగా పెట్టాల్సిన సబ్జెక్టు. ఎందుకంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏవి పనికిరావు అనలాగ్ ఎలక్ట్రానిక్స్ చదువుకోవడానికి. సిగ్నల్స్ అండ్ సిస్టమ్ నాలెడ్జే మనకి అనలాగ్ కమ్యూనికేషన్కి పనికి వస్తుంది అనమాట. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కొత్తగా ఏమి ఇచ్చారంటే మైక్రో ప్రాసెసర్ యాడ్ చేశారు.
ఇదివరకు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మైక్రో ప్రాసెసర్ లేకుండే పాత 2015 సిలబస్లో. ఇది మన యొక్క ఈ ఐఎస్ సిలబస్లో ఉంటుంది కాబట్టి అది వచ్చింది. యూజువల్గా 8086 మీద క్వశ్చన్స్ వస్తాయి. అంటే సిలబస్లో మెన్షన్ చేయలేదు 8085 8086 అని లేదు, కానీ జనరల్గా అయితే 8086 నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ అనమాట. ఆ తర్వాత పవర్ సిస్టమ్స్లో కొత్త టాపిక్స్ చూసుకోండి. న్యూ టాపిక్స్ ఇన్ ద పవర్ సిస్టమ్స్. పవర్ సిస్టమ్స్లో కొత్తగా వచ్చేసి ఏంటంటే ఫ్యాక్ట్స్, ఫ్లెక్సిబుల్ ఏసీ ట్రాన్స్మిషన్ సిస్టమ్ డివైజెస్, పవర్ ఎలక్ట్రానిక్స్ బేస్డ్ డివైజెస్, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షంట్ సిరీస్, ప్యారలల్, ఈ రకంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్ట్స్ డివైజెస్ ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి థియరిటికల్ కాన్సెప్ట్స్ ఇది ఒక సింగిల్ క్లాస్లో కవర్ చేసేస్తాను, దాని గురించి నథింగ్ టు వరీ. పవర్ సిస్టమ్ డైనమిక్స్, స్మార్ట్ గ్రిడ్ కాన్సెప్ట్స్, బ్యాటరీస్ అండ్ ఛార్జర్స్. సో బ్యాటరీస్ అండ్ ఛార్జర్స్, ఎస్, మనకి ఏదైతే బ్యాటరీస్ అని ఒకటి సపరేట్ చాప్టర్ ఉంటుందో, మామూలుగా అయితే అది మనకి ఓల్డ్ సిలబస్ ప్రకారం చూసుకుంటే డీసీ మెషిన్స్లో కలిపేవాళ్ళు. ఎనీవేస్, సో ఇక్కడ బ్యాటరీస్ గురించి సపరేట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లోని న్యూ టాపిక్స్ చూడండి. మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో కొత్త టాపిక్స్ వచ్చేసి పొటెన్షియోమీటర్ రికార్డర్స్, బేసిక్స్ ఆఫ్ సెన్సర్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్, బేసిక్స్ ఆఫ్ డేటా అక్విజిషన్ సిస్టమ్. సో ఈ బేసిక్స్ ఆఫ్ డేటా అక్విజిషన్ సిస్టమ్ లోపలనే సెన్సర్స్ అండ్ ట్రాన్స్డ్యూసర్స్ అనేది కలిసి వస్తుంది. రెండు విడివిడిగా ఉండేటువంటి టాపిక్స్, రెండు ఇంటిగ్రేటెడ్ టాపిక్స్ అనమాట. డేటా అక్విజిషన్ సిస్టంలోనే ఈ సెన్సర్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ చూస్తే మనము అవలంబించాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటిది, ఖచ్చితంగా మనం జాబ్ కొట్టాలి అని అనుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఇక్కడ నేను ఆల్రెడీ రాస్తున్నాను చూడండి. మెయిన్లీ డిపెండ్ ఆన్ ఐఏఎస్ ప్రిలిమ్స్ పేపర్స్. ఈఎస్సి ప్రిలిమ్స్ పేపర్స్ మనకి మేడ్ ఈజీది కానీ ఏఎస్ వాళ్ళది ఒక బుక్ దొరుకుతుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మినిమము ఒక 2 times ఖచ్చితంగా ఒక 2 rounds అన్న ప్రతి సబ్జెక్ట్ని కవర్ చేసుకోవాలి. దాంట్లో మనము ఖచ్చితంగా చేసుకోవాలి 2 times. సో ఈ టైం స్పాన్లో ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జామ్కి దగ్గర చాలా తక్కువ టైమే ఉన్నది, ఒక 10 నెల రోజులు టైం ఉన్నది. మరి ఈ నెల రోజులు మనము ఏ విధంగా మనము ఎగ్జామ్కి ప్రిపరేషన్కి ఫోకస్ చేయాలి, టైం టేబుల్ ఏ విధంగా చేసుకోవాలి, మనం ఎలాంటి సోర్సెస్ని తీసుకోవాలి. సో దీంట్లో ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ 2-3 రకాలుగా ఉంటారు. ఒకరు ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఫుల్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, అంటే వితౌట్ ప్రయర్ మేబీ రీసెంట్లీ పాస్అవుట్ అయిన వాళ్ళు కావచ్చు, 2022లో పాస్అవుట్ అయిన వాళ్ళు కావచ్చు, 2023లో పాస్అవుట్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబులే. ఓకే, సో రీసెంట్ టైమ్స్లో పాస్అవుట్ అయిన వాళ్ళు ఉంటారు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు, ఫుల్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు. ఇంకోటి ఏంటంటే ఒక 4-5 years 7 years 10 years నుంచి కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కాంపిటేటివ్ ఇదే ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ పర్సన్స్ చేసుకుంటా రాసుకుంటా ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళు ఒక కేటగిరీ ఫుల్ టైం ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇంకో కేటగిరీ వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్, లేకపోతే ఉమెన్స్లో వచ్చేసి హౌస్ వైఫ్స్. అలాగా అంటే ఏంటంటే వాళ్ళకి దే ఆర్ ఎంగేజ్డ్ ఇన్ టు సమ్ అదర్ థింగ్, ప్యారల్లీ దే ఆర్ ఆల్సో యాస్పైరింగ్ టు రైట్ దిస్ ఎగ్జామ్. ఇలా 3 కేటగిరీస్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఈ 3 కేటగిరీస్ వాళ్ళు కూడా ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఉన్నటువంటి నెల రోజుని ఏ విధంగా జుడిషియస్గా స్మార్ట్గా యూస్ చేసుకుంటే మనము ఆ గోల్కి దగ్గరికి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే పోస్టులు కూడా ఓకే బాగానే ఉన్నాయి, బెటర్గానే ఉన్నాయి, ఎక్కువనే ఉన్నాయి. సో ఏ విధంగా అయితే మనము గోల్కి దగ్గరికి వెళ్ళగలుగుతామో అనేది మనము ఇందులో ప్లానింగ్ చేసుకోవాలి. సో వాటికి సంబంధించి కూడా నేను ఒక సపరేట్ సెషను, ఎదర్ లైవ్ సెషన్ ఆర్ రికార్డెడ్ సెషన్గా నేను మీకు చేస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే RLC ఎడ్యుకేషన్ యాప్లో కూడా TSGENCO ఏఈ క్రాష్ కోర్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. యాక్చువల్ కోర్స్ ప్రైస్ వచ్చేసి 8,500, ప్రజెంట్ ఆఫర్లో 6,500 రూపీస్ ఉన్నది. సో ప్రిపేర్ కావాలి, ఖచ్చితంగా ఏదో ఒక సోర్స్తో ప్రిపేర్ కావాలి. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ హౌస్ వైఫ్స్ కానీ వేర్ టు స్టార్ట్, హౌ టు స్టార్ట్, ఎక్కడ అర్థం కాని వాళ్ళైతే ఖచ్చితంగా యూ కెన్ జాయిన్ దిస్ కోర్స్, మోస్ట్ అఫోర్డబుల్ కాస్ట్. అండ్ మీకు బేసిక్ కంటెంట్, మీకు కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ అంతా కూడా ఇందులో జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మెకానికల్ టాపిక్స్ గురించి భయం జనరేట్ అయింది. గో ఆన్ బేసిక్ మెకానికల్ టాపిక్స్, అంటే గో బేసిక్, అంటే ఎక్కువగా సీరియస్ తీసుకోకండి. ఇప్పుడు థర్మోడైనమిక్స్ అనేది, హీట్ ట్రాన్స్ఫర్, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేటివి కూడా మనకి ఇంటర్మీడియట్ లేదంటే NCERT బుక్స్ ఉంటాయి. క్లాస్ 10, క్లాస్ 11, క్లాస్ 12 ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఉంటాయి. అప్పుడు మీరు ఆల్రెడీ చదువుకుని ఉంటారు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళైతే, డిప్లొమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకైతే అది ఉండదు. అప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ ఫ్రమ్ దట్ ప్రిపరేషన్ చేస్తూ డిప్లొమా లెవెల్ టెక్స్ట్ బుక్స్ తీసుకోండి.
ఆర్ఎస్ కుర్మి అని చెప్పేసి ఒక బుక్ దొరుకుతుంది మెకానికల్ వాళ్ళకి, మనకి ఎలక్ట్రికల్కి జేబీ గుప్తా ఎట్లనో ఆర్ఎస్ కుర్మి బుక్ ఒకటి ఉంటుంది. సో మన కోర్స్ తీసుకున్న వాళ్ళకైతే ఆర్ఎస్ కుర్మి బుక్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ అన్నీ కూడా నేను పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ చేస్తున్నాను. నేను ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. సో మీరు ఇలాంటి బుక్స్ నుంచి బిట్స్ ప్రాక్టీస్ చేయడం కానీ, బేసిక్ లెవెల్ నుంచి వచ్చేసి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఎస్ 20 to 25 మార్క్స్ వెయిటేజ్ వస్తున్నాయి 3 టాపిక్స్ కలుపుకొని. దాంట్లో పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఉంది, అదే మనకు ఆయుపట్టు. థర్మోడైనమిక్స్ హీట్ ట్రాన్స్ఫర్స్ కంటే కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకి పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఆయుపట్టు. ఎందుకంటే పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్ ఈజ్ 90% పవర్ జనరేషన్. మనము పవర్ జనరేషన్ గురించి మనం చదువుకుంటాం కదా, 90% అదే. 10% కొత్తదనం ఉంటుంది అంతే. ఆ 10% కొత్తదనం 90% వచ్చినానికి 10% ఒక లెక్క కాదు, అది మనం కవర్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఈ పర్టికులర్ పీడిఎఫ్ వచ్చేసి మన క్రాష్ కోర్సులో ఉండేటువంటి పీడిఎఫ్. కాకపోతే యూట్యూబ్లో కూడా స్టూడెంట్ కమ్యూనిటీ బెనిఫిట్ కోసము, ఒకసారి అవేర్నెస్ కోసము ఈ పర్టికులర్ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. నిఖిల్ నాక అప్డేట్స్ అని మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేస్తే ఒకటి వస్తుంది ఛానల్ మనది. దాంట్లో ఆల్మోస్ట్ రెగ్యులర్ బేసిస్ మీద అప్డేట్స్ పెడుతుంటాను. ఒక 8,000 or 9,000 మెంబర్స్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారు దాంట్లో. సో అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఇచ్చేటువంటి పీడిఎఫ్ ఏంటంటే, చాలామందికి 2015 జెన్కో పేపర్ ఎట్లుంటుందో కూడా తెలియదు. ఇవాళ ప్రిపేర్ అయ్యేటోళ్ళకి కొన్ని నెట్లో దొరుకుతున్నాయి, అవి ఇవి అంత చిందరవందరగా ఉన్నాయి, కీ మిస్టేక్స్ ఉన్నాయి, అక్కడ కరెక్ట్ కీ కూడా దొరకట్లేదు. సో విత్ కరెక్ట్ కీ ప్రాపర్గా నేను సెట్ చేసి నీట్గా దాన్ని సబ్జెక్ట్ వైజ్గా ఆర్గనైజ్ చేసి మరి ఇదొక పీడిఎఫ్ నేను క్రియేట్ చేయడం జరిగింది. ఓన్లీ టెక్నికల్ 80 క్వశ్చన్స్ వరకు మాత్రమే. సో ఇప్పుడు ఆ 80 క్వశ్చన్స్నే మనము ఈ వీడియో ద్వారా మనం డిస్కషన్ చేస్తామన్నమాట. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇందులో పవర్ సిస్టమ్స్ తీసుకోవడం జరిగింది. సో పవర్ సిస్టమ్స్లో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద మెయిన్ క్రైటీరియన్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఈజ్. రేడియల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని అంటే డిస్ట్రిబ్యూషన్ లైన్. బేసిక్గా ఒక డిస్ట్రిబ్యూషన్ లైన్ యొక్క డిజైన్ కన్సిడరేషన్లో మనం కన్సిడర్ చేసేటువంటి పారామీటర్ ఇట్ ఈస్ అ వెరీ కామన్ బిట్. వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ద పారామీటర్ దట్ ఈస్ కన్సిడర్డ్. నెక్స్ట్ సో ఇందులో నేను మీకు కీ మాత్రం చెప్పడమే కాకుండా ఏమైనా కొన్ని కాన్సెప్ట్స్ కూడా పనికొచ్చేటువంటి కాన్సెప్ట్స్ని కూడా నేను డిస్కస్ చేయాలని అనుకుంటున్నాను నేను. సో అది ఏ విధంగానంటే రైట్, ఇప్పుడు ఒక పాయింట్ అనమాట. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, కొంచెం డీటెయిల్గానే ఉంటుంది ఈ వీడియో, మీరు మంచిగా రివిజన్ ఓవర్వ్యూగా కూడా పనికొస్తుంది ఇది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. టు ట్రాన్స్మిట్ సేమ్ పవర్ ఫర్ సేమ్ లెంత్ ఫర్ సేమ్ వోల్టేజ్ ఇఫ్ వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై n టైమ్స్. అంటే బేసిక్గా ఈక్వల్ అమౌంట్ ఆఫ్ పవర్ని ఈక్వల్ లెంత్లో మనము ట్రాన్స్మిట్ చేయాలనుకుంటే, ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఒక డిస్ట్రిబ్యూషన్ లైన్ రెండు తీసుకోండి. ట్రాన్స్మిషన్ లైన్ డిస్ట్రిబ్యూషన్ లైన్ రెండు తీసుకుంటే రెండిట్లో ఏ లైన్లో మనకి కాపర్ సేవింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ వన్ ట్రాన్స్మిషన్ లైన్ గురించి మాట్లాడదాం. సో ఒక ట్రాన్స్మిషన్ లైన్ డిజైన్ పారామీటర్ ఏంటిది చెప్పండి. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లైన్కి మనము చెప్పినాము ఏంటిది, వోల్టేజ్ డ్రాప్ అనేది డిజైన్ కన్సిడరేషన్ అన్నాము. అదే ట్రాన్స్మిషన్ లైన్కి డిజైన్ కన్సిడరేషన్ ఏంటిది, J ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కరెంట్ డెన్సిటీ. అవునా? కాన్స్టెంట్ కరెంట్ డెన్సిటీ అంటే J ఈజ్ ఈక్వల్ టు కరెంట్ డెన్సిటీ అనేది కరెంట్ బై క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ద కండక్టర్. దిస్ ఈజ్ కాన్స్టెంట్. So J is constant, I by A is equal to constant, and I can also write I is proportional to A or A is proportional to I. అంటే క్రాస్ సెక్షన్ ఏరియా అనేది ప్రపోర్షనల్ టు ద కరెంట్ క్యారింగ్ ఆఫ్ ద కండక్టర్. సైజ్ అంటే ఒక కండక్టర్లో ఎంత కరెంట్ క్యారీ అవుతుందంటే దాని క్రాస్ సెక్షన్ ఏరియాకి ప్రపోర్షనల్, దాని కరెంట్ క్యారింగ్ కెపాసిటీ అనేది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇఫ్ వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజ్ బై n టైమ్స్. సపోజ్ ఒక ట్రాన్స్మిషన్ లైన్లో వోల్టేజ్ అనేది n టైమ్స్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఫర్ సేమ్ పవర్ అన్నాం. సేమ్ పవర్ అన్నప్పుడు సేమ్ కాస్ ఫై కూడా కాన్స్టెంట్గా కన్సిడర్ చేసుకుందాం. సేమ్ పవర్, దెన్ కరెంట్ ఈజ్ డిక్రీజెస్
బై ఎన్ టైమ్స్, అంతే కదా. అంటే వోల్టేజ్ అనేది ఎన్వి అయినప్పుడు కరెంట్ అనేది ఐ బై ఎన్ అవుతుంది. పాయింట్ ఏంటంటే, సో కరెంట్ కంటెంట్ తగ్గిపోయింది, వోల్టేజ్ పెరిగింది అని అంటే ఫర్ సేమ్ పవర్, మరి కండక్టర్ సైజ్ని కూడా మనం తగ్గించుకోవచ్చు కదా. ఎందుకనంటే కండక్టర్ సైజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు కరెంట్. ఇఫ్ కరెంట్ బికేమ్ ఐ బై ఎన్, దెన్ కండక్టర్ సైజ్ ఆల్సో బికమ్స్ ఏ బై ఎన్. సో ఇనీషియల్గా ఏగా ఉన్నటువంటి క్రాస్ సెక్షన్ ఏరియా ఏ బై ఎన్, అండ్ ద అమౌంట్ ఆఫ్ కాపర్ రిక్వైర్ is proportional to volume of copper required. Volume is nothing but cross section area into length of the line. Length of the line is constant here. So cross section area decides the volume of copper required. So amount of copper required also reduces by n times. ఒక ట్రాన్స్మిషన్ లైన్లో వోల్టేజ్ n టైమ్స్ పెంచితే అమౌంట్ ఆఫ్ కాపర్ రిక్వైర్డ్ రెడ్యూసెస్ బై n టైమ్స్. అదే ఒక డిస్ట్రిబ్యూషన్ లైన్ గురించి మాట్లాడుకుందాం. సేమ్ థింగ్ ఒక డిస్ట్రిబ్యూషన్ లైన్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకుందాం. సో బి, లెట్ us టాక్ అబౌట్ ఎ డిస్ట్రిబ్యూషన్ లైన్. సో డిస్ట్రిబ్యూషన్ లైన్లో డిజైన్ పారామీటర్ ఏంటిది, ఇప్పుడే మాట్లాడుకున్నాం, వోల్టేజ్ డ్రాప్స్, కాన్స్టెంట్ వోల్టేజ్ డ్రాప్ అనేది మనకు తెలుసు. వోల్టేజ్ డ్రాప్ ఈజ్ అ డిజైన్ పారామీటర్. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన బిట్ కూడా అదే. సో వోల్టేజ్ ఇంక్రీజెస్ బై వాట్, ఎన్ టైమ్స్. కరెంట్ ఇంక్రీజ్డ్ ఏమైపోయింది, కరెంట్ ఏమైంది, ఐ బై ఎన్ అయిపోయింది. సో ఇనీషియల్ వోల్టేజ్ డ్రాప్ వచ్చేది V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ సెకండ్ కేసులో వాట్ ఈస్ ద వోల్టేజ్, ఎన్వి ఈజ్ ఈక్వల్ టు ఐ బై ఎన్ ఇంటూ ఆర్ కదా. సో లెట్ us సే సెకండ్ కేసులో R1 ఇది R2 అని అనుకుందాం, రెసిస్టెన్స్ చేంజ్. సో ఇక్కడ చూసుకుంటే V ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ R2 బై ఎన్ స్క్వేర్ అవుతుంది. V అంటే ఏంటిది, ఐ ఇంటూ R1. సో ఐ కెన్ రైట్ ఐ ఇంటూ R1 ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ R2 బై ఎన్ స్క్వేర్. ఐ క్యాన్సిల్ అయిపోతుంది. R1 అంటే రెసిస్టెన్స్ ఇన్ ద ఫస్ట్ కేస్, రో ఎల్ బై A1 ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై A2 ఇంటూ 1 బై ఎన్ స్క్వేర్. మెటీరియల్ సేమే, ఫస్ట్ కేసులో సెకండ్ కేసులో మనము కాపర్ మెటీరియల్ వాడుతున్నాం అనుకుందాం. లెంత్ ఆఫ్ ద లైన్ ఇస్ ద సేమ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు ఏమొచ్చింది, A2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, A1 బై ఎన్ స్క్వేర్ అవుతుంది. అంటే సెకండ్ కేసులో వాల్యూమ్ అనేది తగ్గింది, ఎన్ని టైమ్స్, ఎన్ స్క్వేర్ టైమ్స్. అదే ఇక్కడ ఎన్ టైమ్స్. సో ఒక డిస్ట్రిబ్యూషన్ లైన్లో వోల్టేజ్ డ్రాప్ కాన్సన్ట్రేషన్తో డిజైన్ చేస్తాం కాబట్టి ఫర్ సేమ్ ఇంక్రీజ్ ఇన్ వోల్టేజ్ మోర్ సేవింగ్ ఇన్ కాపర్ ఈజ్ ఆబ్టైన్డ్ ఇన్ ఎ డిస్ట్రిబ్యూషన్ లైన్. సో ఫర్ సేమ్ ఇంక్రీజ్ ఇన్ వోల్టేజ్ మోర్ సేవింగ్ ఇన్ కాపర్ ఈజ్ ఆబ్టైన్డ్. ఎంత వోల్టేజ్ ఎన్ టైమ్స్ ఇంక్రీజ్ అయితే కాపర్ రిక్వైర్మెంట్ అనేది ఎన్ స్క్వేర్ టైమ్స్ తగ్గడం జరుగుతూ ఉంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కేబుల్ ఆఫ్ లెంత్ 10 km ఈజ్ 1 mega ohm. ఫర్ ఎ లెంత్ ఆఫ్ 100 km ఆఫ్ సేమ్ కేబుల్ ద ఇన్సులేషన్ రెసిస్టెన్స్ విల్ బి. సో జనరల్గా రెసిస్టెన్స్ గురించి మాట్లాడినప్పుడు రెసిస్టెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్. సో 10 kilometers-కి 1 mega ohm అయితే 100 kilometers-కి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఏమవుతుంది అంటే ప్రపోర్షనల్లీ 10 times లెంత్ పెరిగింది కాబట్టి రెసిస్టెన్స్ కూడా 10 times పెరుగుతుంది కాబట్టి 10 mega ohms ఆన్సర్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయి పెడతారు. బట్ దట్ ఈస్ అ రాంగ్ అనాలిసిస్. ఇక్కడ అడిగింది ఏంటంటే నార్మల్ రెసిస్టెన్స్ కాదు, దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్. సో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ ఎ నార్మల్ రెసిస్టెన్స్. సో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రో బై 2πL న్యాచురల్ లాగ్ ఆర్ బై ఆర్ అని మనం చెప్తాం అనమాట. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది ఒక కేబుల్ అంటే ఏంటిది, కండక్టర్ ప్లస్ ఇన్సులేషన్, అంతే కదా. బేర్ కండక్టర్, దానిపైన ఒక ఇన్సులేషన్ లేయర్, ఒక కేబుల్. సో ఆ బేర్ కండక్టర్ని మనం ఏమంటాం అంటే కోర్ అని చెప్తాం అనమాట. ఏమంటాం, దిస్ ఇస్ ద బేర్ కండక్టర్ అనుకుందాం, ఈ బ్లూ కలర్లో ఉన్నది. సో ఈ కండక్టర్ మీద ఒక లేయరు మనం ఒక ఇన్సులేషన్తో కప్పివేస్తాం అనమాట. ఓకే,
సో దిస్ ఈజ్ దట్ అనుకుందాం. ఓకే, సెంటర్లో కండక్టర్ ఉంటుంది. సో ఈ కండక్టర్ యొక్క న్యాచురల్ రేడియస్ వచ్చేసి స్మాల్ ఆర్. సేమ్ ఇదే సెంటర్ నుంచి టు ద అవుట్ సైడ్ ఎక్స్టర్నల్ పెరిఫరీ ఆఫ్ ద ఇన్సులేషన్ ఈజ్ క్యాపిటల్ ఆర్ అనమాట. సో థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ గురించి మాట్లాడుకుంటే థిక్నెస్ ఆఫ్ ఇన్సులేషన్ అంటే క్యాపిటల్ ఆర్ మైనస్ స్మాల్ ఆర్ వస్తుంది, థిక్నెస్ ఆఫ్ ద ఇన్సులేషన్. సో దీస్ ఆర్ అండ్ ఆర్ అంటే ఇవన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఫార్ములా. సో ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఫార్ములా ఇది. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్. సో లెంత్ పెరిగిందని అంటే ఇన్సులేషన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఈ కేసులో లెంత్ అనేది ఇంటూ 10 టైమ్స్ పెరిగింది కాబట్టి ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అనేది 10 టైమ్స్ తగ్గాలి. సో 1/10 అంటే 0.1 మెగా ఓమ్స్, విచ్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఫర్ ఎ 50 Hz ఫ్రీక్వెన్సీ ఎగ్జైటేషన్ 50 కిలోమీటర్ లాంగ్ పవర్ లైన్ విల్ బీ మోడల్డ్ యాజ్. షార్ట్, మీడియం, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ గురించి ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. నేను మన క్లాసెస్లో కూడా నేను చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మీరు ఏ టెక్స్ట్ బుక్ తీసుకున్నా కూడా 80 కిలోమీటర్స్ వరకు షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, 80 to 240 వచ్చేసి మీడియం, 240 అబోవ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అని ఇవన్నీ మీరు వినుండొచ్చు. మీరు ఏం విన్నా వినకపోయినా కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఫ్రీక్వెన్సీ ఇంటూ లెంత్ పారామీటర్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ మోడలింగ్ ఆఫ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ఎక్సెట్రా ఈజ్ బేస్డ్ ఆన్ ఎఫ్ఎల్, ఫ్రీక్వెన్సీ ఇంటూ హెర్ట్జ్ కిలోమీటర్. అంటే ఫ్రీక్వెన్సీ అంటే హెర్ట్జ్, ఎల్ అంటే లెంత్ కిలోమీటర్స్. ఈ హెర్ట్జ్ కిలోమీటర్ వాల్యూ మీదనే డిపెండ్ అవుతుంది. సో ఈ వాల్యూ వచ్చేసి మనము ఒక షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అని అన్నామంటే అప్ టు 4000 హెర్ట్జ్ కేఎం. మీడియం అంటే బిట్వీన్ 4000 హెర్ట్జ్ కేఎం టు 12,000 హెర్ట్జ్ కేఎం. లాంగ్ అంటే అబోవ్ 12,000 హెర్ట్జ్ కేఎం. ఓకే, సో మనది ఇండియాలో మన ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 హెర్ట్జ్ కాబట్టి సో 40/50 చేస్తే మీకు యాక్చువల్ ఫిజికల్ లెంత్ ఆఫ్ ద లైన్ తెలుస్తుంది. సో ఫిజికల్ లెంత్ ఆఫ్ ద లైన్ ఎంత వస్తుంది? అప్పుడు 80 కిలోమీటర్ వచ్చేస్తుంది మీకు. ఏది 50 హెర్ట్జ్తో డివైడ్ చేస్తే ఈ హెర్ట్జ్ కిలోమీటర్ని. ఇది 80 to 160 వస్తుందా? సో 240 km వస్తుంది. అబౌవ్ 240 km అనేది లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ వస్తుంది 50 హెర్ట్జ్ ఎగ్జైటేషన్కి. అయితే ఇక్కడ 500 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఎగ్జైటేషన్ అన్నాడు. అంటే ఫ్రీక్వెన్సీ అనేది మనం అనుకున్న దానికంటే 10 టైమ్స్ ఎక్కువ. అంటే 10 టైమ్స్ ఎక్కువ డివైడ్ చేస్తున్నాం మనం ఇక్కడ ఆ హెర్ట్జ్ కిలోమీటర్ని. అంటే ఏమైపోతుంది? 8 కిలోమీటర్స్ వరకే లాంగ్ ట్రాన్స్మిషన్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, 8 to 24 కిలోమీటర్స్ వరకే ఇది, 24 కిలోమీటర్స్ అబౌవ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్. ఇక్కడ 50 km లైన్ అన్నాడు. 24 కిలోమీటర్ దాటిందంటే అది లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ కిందకి వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి కూడా మన లాంగ్ లైనే. ఓకే, ఇక్కడ కింద కీ ఇది రాంగ్ ఉన్నది, తప్పు. సో ఇది నా డ్రాఫ్ట్ పీడిఎఫ్ అనమాట. మీకు ఫైనల్ కరెక్టెడ్ పీడిఎఫ్ అనేది నేను మీకు అందులో ప్రొవైడ్ చేస్తాను. సిరీస్ కెపాసిటివ్ కంపెన్సేషన్ ఈహెచ్ఈ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ యూజ్డ్ టు. సో దీనికి స్ట్రైట్ ఫార్వర్డ్ బిట్ టు ఇంప్రూవ్ ద స్టెబిలిటీ ఆఫ్ ద సిస్టమ్. 2 ఓకే, టు రెడ్యూస్ ద ఇంప్రూవ్ ద ప్రొటెక్షన్. ఇవన్నీ అసలు ఇర్రెలెవెంట్. ఎందుకు స్టెబిలిటీ అని అంటే మనకి స్టడీ స్టేట్ స్టెబిలిటీ లిమిట్ అని అంటే EV/X అని అంటాం, అవునా? సో ఎక్స్ తగ్గిస్తే స్టెబిలిటీ లిమిట్ పెరుగుతుంది అని అంటాం. ఎక్స్ అంటే ఏంటి? ఇండక్టివ్ రియాక్టెన్స్, లైన్ లోపల ఉన్నటువంటి ఇండక్టివ్ రియాక్టెన్స్. ఒక ఇండక్టివ్ రియాక్టెన్స్ ఓవరాల్గా నెట్ రియాక్టెన్స్ తగ్గించాలంటే ఏం చేయాలి? సిరీస్లో కెపాసిటర్ కనెక్ట్ చేస్తే నెట్ రియాక్టెన్స్ ఏమేమవుతుంది? XL - XC అవుతుంది కదా. ఆ లాజిక్ని వాడుకోవాలన్నమాట. అందుకనే సిరీస్ కెపాసిటర్ని ఒక ట్రాన్స్మిషన్ లైన్లో కనెక్ట్ చేస్తే స్టెబిలిటీ పెరుగుతుంది అని అంటాం.
corona loss in a particular system at 50 hertz is 1 watt per kilometer per phase. Corona loss at 60 hertz would be. సో మనకి కరోనా లాస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో కరోనా లాస్ గురించి మాట్లాడినప్పుడు మనకి కరోనా లాస్కి సంబంధించి రెండు ఫార్ములాస్ ఉంటుంది. ఒకటి పీక్స్ ఫార్ములా అని, ఇంకొకటి పీటర్సన్ ఫార్ములా అని ఉంటుంది. పాపులర్గా అందరికీ తెలిసింది పీక్స్ ఫార్ములా. అందరు ఏదైనా పీక్తారు కాబట్టి పీక్స్ ఫార్ములా తెలుసు. సో పీక్ ఫార్ములా ఏంటిది? 244/delta ఇంటూ డెల్టా అంటే దట్ అట్మాస్ఫిరిక్ ఫ్యాక్టర్, ఎయిర్ డెన్సిటీ ఫ్యాక్టర్ అని అంటారు దాన్ని. F+25 ఇంటూ √R/d V-VD² ఇంటూ 10⁻⁵ కిలోవాట్ పర్ కిలోమీటర్ పర్ ఫేస్. అర్థమైందా? ఆ తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి పీటర్సన్ ఫార్ములా అని ఉంటుంది ఇంకోటి. ఈ పీటర్సన్ ఫార్ములా వచ్చేసి 21 × 10⁶ ఇంటూ V² అంటే సిస్టమ్ వోల్టేజ్ స్క్వేర్ డివైడెడ్ బై log d/r² ఇంటూ ఎఫ్. ది స్మాల్ ఎఫ్ ఇస్ నథింగ్ బట్ యువర్ ఫ్రీక్వెన్సీ. ఆ తర్వాత క్యాపిటల్ ఎఫ్ అనేది ఇట్ ఈజ్ ఏ సమ్ ఫ్యాక్టర్, వోల్టేజ్ ఫ్యాక్టర్ విచ్ ఈస్ ప్రపోర్షనల్ టు దిస్ రేషియో అనమాట. క్యాపిటల్ ఎఫ్ అంటే సిస్టమ్ వోల్టేజ్ బై డిస్రప్టివ్ క్రిటికల్ వోల్టేజ్, ఈ రెండింటి యొక్క రేషియో మీద ఆధారపడి ఉంటుంది. సార్ మరి మనము ఏ సర్కమ్స్టెన్సెస్లో ఏ ఫార్ములాను వాడాలి, ఏది స్టాండర్డు అని అంటే కనుక అది ఒక రేషియో మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క V/VD, దట్ రేషియో ఈజ్ 1.8 అనమాట. ఇఫ్ ఎఫ్ ఈజ్ లెస్ దెన్ 1.8 అని అనుకుంటే అప్పుడు వి యూజ్ పీటర్సన్ ఫార్ములా. ఒకవేళ ఎఫ్ అనేది గ్రేటర్ దెన్ 1.8 ఉంటే వి యూజ్ పీక్ ఫార్ములా. యూజువల్గా ఎఫ్ అనేది 1.8 కంటే ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో పీక్ ఫార్ములానే మనం ఎక్కువ శాతము వాడుకలో ఉంటుంది అన్నమాట. సరే, ఇప్పుడు మన డిస్కషన్ కూడా పీక్ ఫార్ములా బేసిస్ మీదనే ఉంటుంది. సో ఈ పీక్ ఫార్ములాలో చూసుకుంటే కూడా ద పవర్ లాస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు F+25 అనేబడే కాన్సెప్ట్. ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడుతున్నాడు. 50 హెర్ట్జ్ నుంచి 60 హెర్ట్జ్ చేస్తే ఫ్రీక్వెన్సీ ఏంది పరిస్థితి అని అంటున్నాడు కాబట్టి లెట్ us take the ratio. సో F1+25/F2+25 is equal to 1 kW/P. అంటే F1 అనేది 50, F2 అంటే 60, 50+25 75, 60+25 85. దాని బేసిస్ మీద మనం రేషియో వేసుకొని సాల్వ్ చేస్తే 1.13 kW అని వస్తుంది. ఆప్షన్స్లో మాత్రం 1.13 అనేది ఇవ్వలేదు వాడు. ఇంకా అప్రాక్సిమేట్గా నియర్ బై ఫార్ములా ఉన్నది 1 కాబట్టి మనము దీన్ని మాత్రమే పెట్టుకొని చేస్తాం అన్నమాట. సో ఆప్షన్ నెంబర్ 1 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది చూడండి. ద సివియారిటీ ఆఫ్, కనిపిస్తుందా? ద సివియారిటీ ఆఫ్ లైన్ టు గ్రౌండ్ అండ్ 3-phase faults at the terminals of unloaded synchronous generator is to be same if the terminal voltage is 1 per unit and Z1 is equal to Z2 is equal to J 0.1 per unit, Z0 is equal to J 0.05 per unit for the alternator, then the required inductive reactance for neutral grounding is. సో ఇక్కడ రెండు కేసెస్ చెప్తున్నాడు వాడు. ఏమంటున్నాడు అంటే ఒకటి ఆల్టర్నేటర్ టర్మినల్స్ దగ్గర 2 ఫాల్ట్స్ తీసుకున్నాడు. ఒకటి సాలిడ్ 3-phase ఫాల్ట్, ఒకటి ఇంకోటి ఎల్జీ ఫాల్ట్, లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ తీసుకొని ఈ 2 కేసెస్లో కూడా ఫాల్ట్ కరెంట్ సిమిలర్గా ఉన్నది. అంటే బోత్ ఆర్ సివియర్ అని అంటున్నాడు. సివియారిటీ సేమ్ ఉన్నది. ఇప్పుడు మనము న్యూట్రల్ గ్రౌండింగ్ చేయాలి. మనము ఎప్పుడు ఏ కేసులో, ఇప్పుడు ఎల్జీ ఫాల్ట్ ఉన్నది, గ్రౌండ్ ఇన్వాల్వ్ అయ్యే ఫాల్ట్లో ఆ ఫాల్ట్ కరెంట్ లిమిట్ చేయాలంటే న్యూట్రల్లో మనము రియాక్టెన్స్ పెట్టాలి. సో ఆ న్యూట్రల్ రియాక్టెన్స్ వాల్యూ ఎంత తీసుకోవాలని అంటున్నాడు. సో పాయింట్ ఈజ్ వెరీ సింపుల్. ఫాల్ట్ కరెంట్ ఫార్ములా 2 కేసెస్లో మనకు తెలుసు. రెండింటిని ఈక్వేట్ చేసుకొని ఆ 2 ఈక్వేషన్స్లో నుంచి ఆ XN ఏదైతే ఉందో దాన్ని మనం సపరేట్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ ద ఫాల్ట్ ఫార్ములా? సో ఒకటి LLL ఫాల్ట్, ఒకటి ఎల్జీ ఫాల్ట్ అని అన్నాడు. సో LLL ఫాల్ట్ ఫార్ములా వచ్చేసి E/X1, అంతే కదా, E/X1 సింపుల్గా. అదే ఎల్జీ ఫాల్ట్ ఫార్ములా ఏంటిది? 3E/X1 + X2 + X0
plus 3xn. This is the LLG fault formula, right? So ఈ ఫార్ములా నుంచి ఈ కట్అవుట్ అయిపోతుంది. దీన్ని రీఅరేంజ్ చేసుకోండి. x1 ప్లస్ x2 ప్లస్ x0 ప్లస్ 3xn ఈజ్ ఈక్వల్ టు 3x1 అవుతుంది. దీంట్లో xn ఈజ్ ఈక్వల్ టు 2x1 మైనస్ x2 మైనస్ x0 బై 3 అవుతుంది. ఇవన్నీ వేసుకొని మీరు సాల్వ్ చేస్తే వాల్యూస్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. దెన్ ఆన్సర్ విల్ బి దిస్ వన్. ఆప్షన్ 1 అనేది ఆన్సర్గా వస్తుంది. 1 వస్తుంది ఆన్సరు. దట్ ఈస్ ది సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్, బస్సెస్ ఫర్ లోడ్ ఫ్లో స్టడీస్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ లోడ్ బస్, జనరేటెడ్ బస్, స్లాక్ బస్. సో లోడ్ ఫ్లో స్టడీస్లో మనకు తెలుసు 4 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి లోడ్ పారామీటర్స్, ఒకటి యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్, నెక్స్ట్ బస్సు దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ అండ్ లోడ్ యాంగిల్ డెల్టా. సో లోడ్ ఫ్లో అనాలిసిస్ ఈజ్ ఆల్ అబౌట్ specifying 2 known quantities and finding out 2 unknown quantities at a particular bus by using numerical methods. So load bus, generator bus, slack bus, దేని దగ్గర ఏమేమి known quantities, specified quantities ఉంటాయని అంటున్నాడు. ఇస్ అ వెరీ కామన్ స్ట్రైట్ ఫార్వర్డ్ బిట్. లోడ్ బస్ అంటే లోడ్ పారామీటర్స్ ఉండాలి, అంటే పీక్యూ ఉండాలి. సో దీన్ని బట్టి కొట్టేయచ్చు ఆన్సర్ అయిపోయింది. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ దీనికి. నెక్స్ట్, ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఇది జనరేషన్ ఎకనామిక్, ఇది ఎకనామిక్ డిస్పాచ్ కాన్సెప్ట్. ద ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ ఈజ్ గివెన్ బై. సో జనరల్ ఏంటంటే స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ఇది. మీరు చూడండి, ఎప్పుడైనా అది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది జనరల్. ఎప్పుడైనా కానీ హీట్ కర్వ్ కానీ ఫ్యూయల్ కన్జంప్షన్ కర్వ్ అనేది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటే దాంట్లో ప్రైమరీగా ఒక స్క్వేర్ టర్మ్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, స్క్వేర్ టర్మ్ ఇన్వాల్వ్ కాకుండా ఒక పవర్ 1, PG1 PG2 అనేది పవర్ ఎంత 1. సపోజ్ PG1 స్క్వేర్ ఉందనుకోండి, దట్ ఈస్ ఫ్యూయల్ కర్వ్ అనమాట. సో ఫ్యూయల్ కర్వ్ని మనం ఇంక్రిమెంటల్ కర్వ్కి మనం కన్వర్ట్ చేసుకుంటాం, అంటే డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంక్రిమెంటల్ కాస్ట్ ఏంటిది, ల్యాండా. సో ప్రతి జనరేటర్, ఇప్పుడు మల్టిపుల్ జనరేటర్స్ ఉన్నాయి ఫీడింగ్ కామన్ లోడ్. సో ఈచ్ జనరేటర్ మీద ఎంత లోడింగ్ చేస్తే ఆ ఫ్యూయల్ కాస్ట్ అనేది మినిమైజ్ అవుతుంది అనేది ఇక్కడ పాయింట్ అన్నమాట. సో అప్పుడు మనము ల్యాండా అనబడేటువంటి ఒక ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఏం చెప్తాం, λ1 ఈక్వల్ టు λ2 ఈక్వల్ టు λ3. సో ల్యాండా అంటే ఏంటిది, ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్. ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్ అంటే ఏంటిది, ఫ్యూయల్ కాస్ట్ ఫంక్షన్ ఉంటుంది ఎఫ్ అని. దాన్ని మనము జనరేటర్ కెపాసిటీ అంటే పవర్తో డిఫరెన్షియేట్ చేస్తూ మనం ఒక ఎక్స్ప్రెషన్ తీస్తాం. దట్ ఈజ్ ఓన్లీ ఇంక్రిమెంటల్ అనమాట. సో దిస్ ఈజ్ ఆల్రెడీ ద డిఫరెన్షియేటెడ్ ఈక్వేషన్స్ అనమాట. ఈ రెండు కూడా డిఫరెన్షియేషన్ చేసుకొని మనము ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టు సాల్వ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ PG1 PG2 ఆర్ ద రియల్ పవర్ జనరేటెడ్ బై ద యూనిట్స్. ఎకనామిక్ అలొకేషన్ ఫర్ ద టోటల్ లోడ్ 250 మెగావాట్, నెగ్లెక్టింగ్ ద ట్రాన్స్మిషన్ లాసెస్. ఫైన్. సో టోటల్ లోడ్ వచ్చేసి 250 మెగావాట్స్. సో P1 ప్లస్ P2 అనుకుందాం, PG1 PG2ని 250 అని అన్నాడు మెగావాట్స్. ఫైన్. నేను P2 ఈజ్ ఈక్వల్ టు 250 మైనస్ P1 అనబడేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఇది ఇస్తాను నేను. ఫైన్. ఇప్పుడు ఇంక్రిమెంటల్ ఫ్యూయల్ కాస్ట్, ఇప్పుడు IC1 అంటే దట్ ఈస్ λ1, IC2 అంటే λ2. ఈ రెండు ఈక్వల్గా ఉంటేనే ఎకనామిక్ జనరేషన్ పాసిబుల్ అవుతుంది. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ని ఈక్వేట్ చేయండి. ఈక్వేషన్స్ని 25 ప్లస్ 0.2 P1 అనుకుందాం ఈజ్ ఈక్వల్ టు 32 ప్లస్ 0.2 P2 అని అందాం. రైట్. ఇక్కడ ఏం చేద్దాం, 25 అటు పంపిస్తే 32 మైనస్ 25 వచ్చేసి 7 అవుతుంది. సో 0.2 P1 ఈజ్ ఈక్వల్ టు 7 ప్లస్ 0.2 P2 ఈజ్ ఈక్వల్ టు 250 మైనస్ P1 అయిపోతుంది. రైట్. సో P1 సో 0.2 ఉండదు అట్లే. ఓకే, 0.2 P1 అనుకోండి. 0.2 ఇంటూ 250, 250 ఇంటూ 2 500, 0.2 ఇంటూ 250 అంటే 50 అన్నట్టు. 50 ప్లస్ 7 57, 57 మైనస్ 0.2 P1 అవుతుంది. మైనస్ 0.2 ప్లస్ 0.2 అయిపోతుంది. ఇది ప్లస్ 0.4 P1 ఈజ్ ఈక్వల్ టు 57 ఈజ్ ఈక్వల్ టు P1 బై 57 బై 0.4 అయిపోయింది. సో 57 బై 0.4 అంటే
57/0.4 అంటే 142.5 మెగావాట్. సో P1 142.5 మెగావాట్స్ అయితే P2 వచ్చేసి 107.5 మెగావాట్ అవుతుంది. ఇది P1, ఇది P2. సో ఫస్ట్ జనరేటర్ మీద ఇంత 142.5, సెకండ్ జనరేటర్ మీద 107.5 మెగావాట్ ఇస్తే ఎకనామిక్ జనరేషన్ పాసిబుల్ అవుతుంది. అయితే ఇక్కడ ఆప్షన్స్లో చూసుకుంటే ఆప్షన్స్లో ఇవ్వలేదు వాడు. సో ఆ పర్టికులర్ ఇయర్లో ఈ పర్టికులర్ క్వశ్చన్కి నో ఆన్సర్ అనమాట. బట్ వాడు ఇచ్చిన ఆప్షన్స్ రాంగ్, క్వశ్చన్ కరెక్టే, కానీ మనం సాల్వ్ చేస్తాం దాని ఆన్సర్ అది. ఇది వెరీ కామన్ బిట్. అప్రాప్రియేట్ ఓవర్ operating speed of RPM in RPM of the generator used in thermal nuclear hydropower stations would be. So thermal and nuclear plants లో steam turbines యూజ్ చేస్తాం కాబట్టి steam turbines, high speed turbines 3000 RPM, low speed turbines, hydro alternators 1500 RPM, assuming 4 poles. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అయిపోతుంది. ఓకే, సో ఇది 1. Next, large AC generator supplying power to an infinite bus has sudden short circuit occurring at the terminals, assuming the prime mover input voltage behind the transient reactance remain constant immediately after the fall. Acceleration of the generator rotaries. Generator ki mechanical input undi, electrical output వస్తుంది, అవునా? Input mechanical power, output mechanical power. So as long as ఒక generator ki ఇన్పుట్ మెకానికల్ పవర్, అవుట్పుట్ ఎలక్ట్రికల్ పవర్, ఇన్పుట్ ఎంత మెకానికల్ పవర్ ఇస్తుందో అంతే అవుట్పుట్ ఎలక్ట్రికల్ పవర్ కన్జ్యూమ్ అవుతున్నప్పుడు జనరేటర్ అనేది కాన్స్టెంట్ స్పీడ్లో రన్ అవుతుంది. కాన్స్టెంట్ స్పీడ్ అని అంటే సింక్రోనస్ స్పీడ్, యాక్సలరేషన్ ఇస్ 0. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ అనేది డిస్టర్బ్ అవుతుందో జనరేటర్ విల్ ట్రై టు రీచ్ ద స్టెబిలిటీ పాయింట్. స్టెబిలిటీ పాయింట్ అంటే ఏం లేదు, రన్ ఎట్ అ కాన్స్టెంట్ స్పీడ్. సపోజ్ ఇన్పుట్ పెరిగింది, ఇన్పుట్ మెకానికల్ పెరిగింది, బట్ అవుట్పుట్ ఎవరు తీసుకోవటం లేదు. అప్పుడు ఏమవుతుంది, జనరేటర్ స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగి దాని తగ్గట్టుగా నెక్స్ట్ హయ్యర్ స్పీడ్ ఏది ఉంటుందో ఆ ఇన్పుట్ పవర్ తగ్గట్టుగా అక్కడికి వెళ్ళి సెటిల్ అవుతుంది. బట్ ఇట్ విల్ బీ ఇన్ అన్ యాక్సలరేటింగ్ మోడ్ అంటిల్ ఇట్ రీచెస్ దట్ ఫైనల్ పాయింట్. సో అప్పుడు ఏమంటామనంటే ఒక యాక్సలరేటింగ్ పవర్ అనేది జనరేట్ అవుతుంది అని అంటామన్నమాట. సపోజ్ ఎలక్ట్రికల్ అవుట్పుట్ పెరిగింది, డిమాండ్ పెరిగింది, ఇన్పుట్ తగ్గింది. సో అవుట్పుట్ పెరిగినప్పుడు ఏమవుతుంది, స్పీడ్ అనేది డిసిలరేషన్ అవుతూ ఉంటుంది. సో యాక్సలరేటింగ్ పవర్ అనేది ప్లేలోకి వస్తుంది. దట్ యాక్సలరేటింగ్ పవర్ PA which is due to the difference of PM minus PE is given by m d square delta by dt square. M అంటే moment of inertia of the rotor or the generator, and d square delta dt square అంటే యాక్సలరేషన్ ఆఫ్ ద లోడ్ యాంగిల్, అంతే కదా, టైమ్ స్క్వేర్, యాంగులర్ యాక్సలరేషన్ బేసిక్గా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ యాక్సలరేషన్ గురించి నేను చెప్పేది. సో ఒక ఫాల్ట్ అకర్ అయింది జనరేటర్ టెర్మినల్స్లో అంటే PE అనేది ఇమీడియట్గా ఇంక్రీజ్ అయింది, అంతే కదా. ఫాల్ట్ ఈస్ నథింగ్ బట్ పుట్టింగ్ ఇన్ఫినైట్ లోడ్ ఆన్ ద మెషిన్. సో బ్యాలెన్స్ డిస్టర్బ్ అయింది, PA అనేది ప్లేలోకి వస్తుంది. సో ప్లేలోకి వచ్చినప్పుడు ఆ యాక్సలరేటింగ్ పవర్ అనేది యాక్సలరేషన్ ఆఫ్ ద రోటర్ ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్ అని అంటున్నాడు. సో దిస్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు PA బై M అని రాయొచ్చు కదా. అంటే యాక్సలరేషన్ అనేది ఏది ఉందో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది దీనికి. రైట్. నెక్స్ట్, ఇన్ ఏ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ resistance inductance are found to be equal and regulation appears to be 0, then the load will be. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో రెగ్యులేషన్ ఫార్ములా మనకి జ్ఞాపకం ఉండాలి. రెగ్యులేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఫైన్. రెగ్యులేషన్ వచ్చేసి ఆర్ కాస్ పై ప్లస్ ఆర్ మైనస్ ఉంటుంది ఇక్కడ, ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ సైన్ పై ఈక్వల్ టు 0 అన్నాడు. ఈక్వల్ టు 0 పాసిబుల్ అవ్వాలి ఈ ఎక్స్ప్రెషన్లో అని అంటే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటిది ప్లస్ ఆర్ మైనస్లో మైనస్ అయ్యి ఉండాలి.
సో దిస్ ఇస్ మైనస్ అన్నామంటే దట్ ఈజ్ ఏ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అని అర్థము. అండ్ ఆర్ అండ్ ఎక్స్ అని పర్ యూనిట్ వాల్యూస్. ఓకే, దీస్ ఆర్ పర్ యూనిట్ వాల్యూస్. సో మైనస్ పెట్టుకున్న తర్వాత ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఆర్ కాస్ పై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ పై అవుతుంది. వాడు ఆర్ అండ్ ఎక్స్ ఆర్ ఈక్వల్ అని అన్నాడు, క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ పై ఈక్వల్ టు సైన్ పై ఎప్పుడు ఈక్వల్ అవుతుంది బాబు, పై 45 డిగ్రీస్లో ఉన్నప్పుడు. అండ్ దట్ వాల్యూ ఆఫ్ కాస్ పై ఎంత, 0.707. అండ్ ఆల్రెడీ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్ అని మనం డిసైడ్ చేసుకున్నాం. సో ఆప్షన్స్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. స్టడీ స్టేట్ స్టెబిలిటీ ఆఫ్ ఏ పవర్ సిస్టమ్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై. సో స్టడీ స్టేట్ స్టెబిలిటీ గురించి మాట్లాడినప్పుడు స్టడీ స్టేట్ స్టెబిలిటీ లిమిట్ ఎంత, ఈవీ బై ఎక్స్, అంతేనా, ఈవీ బై ఎక్స్. సో ఈ స్టెబిలిటీ లిమిట్ పెరగాలి అని అనుకుంటే, స్టెబిలిటీ పెరగాలంటే మనము ఏదర్ ఆపరేటింగ్ వోల్టేజెస్ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, ఇంక్రీజ్ ద ఆపరేటింగ్ వోల్టేజ్ ఆఫ్ ద పవర్ సిస్టమ్, అదర్వైజ్ రెడ్యూస్ ద రియాక్టెన్స్ ఆఫ్ ద లైన్. ఈ రియాక్టెన్స్ ఆఫ్ ద లైన్ ఎట్లా రెడ్యూస్ చేసుకోవచ్చు, ఒకటి ఏంటంటే రియాక్టెన్స్ అంటే ఇట్ ఈస్ లైక్ అ రెసిస్టెన్స్ ఓన్లీ. ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఉంది, ఇప్పుడు ఆ ట్రాన్స్మిషన్ లైన్కి ప్యారలల్గా ఇంకొక ట్రాన్స్మిషన్ లైన్ పెట్టినాం అనుకో, పెడితే ఏమైపోతుంది, ప్యారలల్లో రెసిస్టెన్స్ ఆర్ రియాక్టెన్స్ విల్ డిక్రీజ్. యూజ్ ఆఫ్ ప్యారలల్ లైన్స్. సో ప్యారలల్ లైన్స్ వాడినప్పుడు రెడ్యూస్ అవుతుంది. ప్యారలల్ లైన్స్కి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఏంటంటే డబుల్ సర్క్యూట్ లైన్స్ అనమాట. డబుల్ సర్క్యూట్ లైన్స్ని వాడినప్పుడు రియాక్టెన్స్ తగ్గుతుంది. ఇంకోటి ఎక్స్ తగ్గించడానికి సిరీస్లో కెపాసిటర్ కలిపితే నెట్ రియాక్టెన్స్ అని తగ్గుతుంది కదా. సో సిరీస్ కెపాసిటర్ కంపెన్సేషన్ వాడచ్చు, సిరీస్ కెపాసిటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమేమి యూజ్ చేయొచ్చు మనము, ఓకే, సిరీస్ కెపాసిటర్స్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బండిల్డ్ కండక్టర్స్ యూజ్ చేసుకోవచ్చు మనం, వీ కెన్ యూజ్ బండిల్డ్ కండక్టర్స్. ఇంకోటి మిడ్ పాయింట్ కంపెన్సేషన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము యూ కెన్ ఇంప్రూవ్ ద స్టెబిలిటీ లిమిట్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్, డ్యూరింగ్ ఎ డిస్టర్బెన్స్ ఆన్ ఎ సింక్రోనస్ మెషిన్ రోటర్ స్వింగ్స్ ఫ్రమ్ ఏ టు బి బిఫోర్ ఫైనలీ సెటిలింగ్ డౌన్ టు ఏ స్టడీ state point at C the power angle. The speed of the machine during oscillation at synchronous point is synchronous at that point. ఇప్పుడు నేను చెప్పినాను, ఎప్పుడైతే పిఎంపిఈ ఇన్పుట్ అవుట్పుట్ మధ్యలో ఇంబ్యాలెన్స్ జనరేట్ అవుతుందో ఆ స్టేబుల్ పాయింట్ని రీచ్ కావడానికి మెషిన్ అనేది యాక్సలరేషన్ డిసెలరేట్ అవుతుంది, ఒక ఆసిలేషన్ కూడా జరుగుతుంది బేసిక్గా. సో స్టెబుల్గా ఉంది ఒక పాయింట్ దగ్గర అంటే దాని మీనింగ్ ఏంటిది, సింక్రోనస్ స్పీడ్లో ఉందన్నట్టు. సో వాడు ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చాడు, అది ఏ నుంచి బి మధ్యలో స్వింగింగ్ అవుతుంది, ఫైనల్గా సి అనబడేటువంటి ఒక స్టేబుల్ పాయింట్ దగ్గర సెటిల్ అవుతుంది అని అన్నాడు. అంటే ఆటోమేటిక్గా సింక్రోనస్ స్పీడ్ ఎక్కడ ఉంటుంది అన్నట్టు, స్టేబుల్ పాయింట్ ఏది ఉందో అక్కడే ఉంటుంది అన్నట్టు. సో ఆన్సర్ వచ్చేసి ఓన్లీ ఇట్స్ ఆప్షన్ 4 ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది పవర్ ప్రొటెక్షన్. ఫాల్ట్ కరెంట్ ఇచ్చాడు, రిలే సెట్టింగ్ ఇచ్చిండు, సిటీ రేషియో ఇచ్చిండు, ప్లగ్ సెట్టింగ్ మల్టీప్లేయర్, పిఎస్ఎం అడుగుతున్నాడు. సో పిఎస్ఎం అంటే ఫాల్ట్ కరెంట్ ఇన్ ద ప్రైమరీ సైడ్, సిటీ రేషియో ఇంటూ కరెంట్ సెట్టింగ్, సింపుల్ ఫార్ములా ఇంతే అనమాట. సో కరెంట్ సెట్టింగ్ అంటే ఇట్ షుడ్ బీ ఇన్ యాంప్స్ అనమాట, పర్సంటేజ్లో కాదు. వాడు పర్సంటేజ్లు ఇవ్వడం జరిగింది. కరెంట్ సెట్టింగ్ ఎంత అన్నాడు, రిలే సెట్టింగ్ ఆర్ కరెంట్ సెట్టింగ్ వాట్ ఎవర్ యూ కాల్, 50% అన్నాడు. 50% of what current? 50% of the output current of the CT, which is 5. So 50% of 5 amperes, 2.5 amperes అది. సో ఫాల్ట్ కరెంట్ వచ్చేసి 2000 బై సిటీ రేషియో 400/5 ఇంటూ 2.5 బై 2. ఓకే, 2 ones ఇది 200 2 10 is the PSM answer. Option 4 answer. Reactance relay normally preferred for protection of earth faults. And reactance relay ఇప్పుడు మనకి షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ ఉంటుంది, మీడియం ట్రాన్స్మిషన్ లైన్ ఉంటుంది, లాంగ్ ట్రాన్స్మిషన్ ఉంటుంది, SML. రిమ్ అని గుర్తుపెట్టుకోండి, RIM, రిమ్ గుర్తుపెట్టుకోండి. సో షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ వచ్చినప్పుడు మనము ప్రిఫర్డ్ రిలే ఈజ్ రియాక్టెన్స్ రిలే, మీడియం ట్రాన్స్మిషన్లో ఇంపిడెన్స్ రిలే, లాంగ్ ట్రాన్స్మిషన్లో మో రిలే.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ట్రూ? స్టడీ స్టేట్ లిమిట్ ఈజ్ గ్రేటర్ దెన్ ట్రాన్సియంట్ స్టెబిలిటీ లిమిట్. స్టడీ స్టేట్ స్టెబిలిటీ లిమిట్ ఈజ్ గ్రేటర్ దెన్ ట్రాన్సియంట్ స్టెబిలిటీ. స్టడీ స్టేట్కి ట్రాన్సియంట్కి ఏంటిది అని అంటే, స్టడీ స్టేట్ అని అంటే ఏంటంటే వెన్ చేంజెస్ ఆన్ ద పవర్ సిస్టమ్, లెట్ అస్ సే లోడింగ్ ఆన్ ద పవర్ సిస్టమ్ ఈజ్ గ్రాడ్యువల్. ట్రాన్సియంట్ అంటే సడన్ చేంజెస్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు నువ్వున్నావు మనిషివి, నువ్వు ఒక స్లోగా మెల్లిగా ఎత్తరా అంటే 50 కిలోల బస్తా ఎత్తగలుగుతావు, 100 కిలోల బస్తా కూడా ఎత్తగలుగుతావు. స్లోగా తీసుకురా, మనం పైకి స్లోగా తీసుకురా, స్టడీ స్టేట్గా లేపగలుగుతావు. అది ఇమ్మీడియట్గా లేపమంటే 10 కిలోలు కూడా లేపలేవు నువ్వు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లేపాలంటే. సో దట్ ఈస్ ట్రాన్సియంట్ స్టెబిలిటీ లిమిట్ అండ్ స్టడీ స్టేట్ స్టెబిలిటీ లిమిట్. ట్రాన్సియంట్ లిమిట్ ఈజ్ ఆల్వేస్ లెస్ దెన్ స్టడీ స్టేట్ లిమిట్. నెక్స్ట్ ఈ మ్యాగ్నెటిక్ ఇన్రష్ సంబంధించింది. ప్రివెంట్ మాల్ ఆపరేషన్ ఆఫ్ డిఫరెన్షియలీ కనెక్టెడ్ రిలే వైల్ ఎనర్జైజింగ్ అ ట్రాన్స్ఫార్మర్. ద రిలే రిస్ట్రైనింగ్ కాయిల్ ఈజ్ బేస్డ్ ఆన్ సెకండ్ హార్మోనిక్ కంటెంట్. ఆప్షన్ 1. లైట్నింగ్ అరెస్టర్ కనెక్టెడ్ బిట్వీన్ ద లైన్ అండ్ ఎర్త్ ఇన్ అ పవర్ సిస్టమ్. ఆప్షన్ 1 and 2 రెండు కరెక్ట్ ఆన్సర్సే. ప్రొటెక్ట్స్ ద టర్మినల్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ ద ట్రావెలింగ్ సర్జెస్. ప్రొటెక్ట్స్ ద ట్రాన్స్మిషన్ లైన్ అగెనిస్ట్ డైరెక్ట్ లైట్నింగ్ స్ట్రోక్స్. అంటే రెండు ఇచ్చారు అప్పుడు. నెక్స్ట్ ఈక్వల్ ఏరియా క్రైటీరియా గివ్స్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ స్టెబిలిటీ రీజియన్ అండ్ అబ్సల్యూట్ స్టెబిలిటీ, వెదర్ ద స్టెబిలిటీలో ఉందా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఫ్రమ్ పవర్ సిస్టమ్. స్టోరేజ్ బ్యాటరీ జనరల్లీ యూజ్డ్ ఇన్ పవర్ స్టేషన్స్ ఈజ్ లీడ్ యాసిడ్ బ్యాటరీ. ఓకే, ఇవి పవర్ సిస్టమ్ సంబంధించినటువంటి క్వశ్చన్స్. ఫర్దర్ వీడియోస్లో వీ విల్ డిస్కస్ అబౌట్ ఎలక్ట్రికల్ మెషిన్స్ ఆల్సో. ఇంకా మిగతా సబ్జెక్ట్స్ని కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, అట్లా ఒక 20 క్వశ్చన్స్ లాగా చేసి టోటల్గా వీ విల్ ఫినిష్ ఆఫ్ ద 80 క్వశ్చన్స్ అనమాట. ఓకే, వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది, అందుకని ఇక్కడతో ఆపేస్తున్నాను.